నుంచి వచ్చేటువంటిది మన ట్రైనింగ్ ఇవ్వడం వల్ల. సంస్కారము కుటుంబాల్లోంచి వస్తుందన్నమాట. ఒకటేమో బయట నుంచి ఇచ్చేది, సహజంగా కుటుంబాల ద్వారా వచ్చే సంస్కారం. ఈ శిక్ష సంస్కారం ఈ రెండు కూడా. గతంలో చూడండి, దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఇవన్నీ కూడాను శిక్షణా సంస్కారాలు ఇచ్చేటువంటి వ్యవస్థలుగా ఉండేవి. ఈనాడు ఏమైపోయింది, ఆధునీకరణ మత ధర్మాలని డామినేట్ చేస్తున్నాయి. ఆధునీకరణ మత ధర్మాలను డామినేట్ చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడున్న సమాజంలో ఈ మతాన్ని పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు అనుసరిస్తున్నారు, కానీ వాళ్ళంతటా వాళ్ళకి చేయాలా వద్దా అని మీమాంస. మోడర్నైజేషన్లో వెళ్దామా, మత ధర్మాలు పాటిద్దామా, ఇక్కడ సమస్య ఉత్పన్నమవుతుంది. కాబట్టి అక్కడి నుంచి ఏం చేసింది, దీన్ని ప్రభుత్వము ట్యాకప్ చేసింది. ప్రభుత్వం ట్యాకప్ చేసి ఏం చేసింది, ప్రభుత్వం సహకరిస్తుంది. ప్రభుత్వం అంటే మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు. గవర్నమెంట్ మారినప్పుడల్లా పాలసీలు మారిపోతాయి, విద్యారంగాలు మారిపోతుంటాయి. వీళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటారు, ఏదో కొన్ని విషయాలు తీసుకుంటారు, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజంగా ఇది పిల్లవాడికి ఉపయోగపడుతుందా, జ్ఞానాన్ని ఇస్తుందా, ఇన్ఫర్మేషన్ ఇస్తుందా, డేటా ఇస్తుందా, ఇక్కడ వీళ్ళు చూడరు. ఈ ప్రభుత్వం రూలింగ్లో ఉండటం కోసం ఏం పని చేయాలో అంతవరకు చూసుకుంటున్నారు. అట్లాంటి ప్రభుత్వం తప్పుపట్టలేదండి, వాళ్ళ పరిస్థితి వాడిది. కాబట్టి ప్రభుత్వంలో కూడాను, ప్రభుత్వం ఇచ్చేప్పటికి యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయి, పరిశ్రమకు సహకరిస్తున్నాయి. పరిశ్రమ ఏం చేస్తున్నాయి, ఫిజికల్ ఫెసిలిటీస్ కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం ప్రజలకు కావాల్సినటువంటి వస్తువులు సమీకరించడానికి పరిశ్రమలు కావాలి. ఆ పరిశ్రమలు కూడాను విద్యార్థులకి తక్కువ సమయంలో ఎటువంటి వృత్తి వస్తుందో అటువంటి కోర్సుల్ని విశ్వవిద్యాలయాలు ప్రవేశపెడుతున్నాయి. కాబట్టి పరోక్షంగా విశ్వవిద్యాలయాలు పరిశ్రమలకు సహకరిస్తున్నాయి. 4 సంవత్సరాలు పూర్తిపోగానే ఎక్కడొక్కడ కంప్యూటర్లో చేరిపోతాడు, లేదా మరొక టాటాలో చేరిపోతాడు, లేదా ఇంకొక అశోక్ లైన్లో తయారు చేరిపోతాడు, ఏదో ఉద్యోగం వస్తుంది. సొసైటీ ఆలోచిస్తుంది, మా పిల్లవాడికి ఎంత జ్ఞానం ఉంది అనవసరం, ఎంత డబ్బు సంపాదించాడు. ఒక విషయం గమనించండి, ఒక వ్యక్తిని గౌరవిస్తున్నప్పుడు వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవిస్తున్నామా, డబ్బును బట్టి గౌరవిస్తున్నామా? అంటే మనము వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవిస్తున్నామా చెప్తున్నాం బయటికి. నీ లోపల మాత్రము డబ్బు ఉంటేనే నాకు సమాజంలో గౌరవము అని అనుకుంటున్నావు. కానీ కావంటే మీ యొక్క మనసులో మీరు అనుకోండి, కావాలంటే పరిశీలించుకోండి. అందుకనే ఎంతసేపు కూడాను మనంతా మనం పరిశీలించుకోవాలి, గ్రహించుకోవాలి, అప్పుడు మాత్రమే మనము పైకి చెప్పగలగాలి. కానీ మనం లోపల పరిశీలించుకోవడం మర్చిపోయాం. ఎంతసేపటికి ఎక్స్టర్నల్, దీని ప్రభావం మీద పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ యూనివర్సిటీస్ అన్నీ కూడాను షార్ట్ టర్మ్లో పిల్లవాడు సెటిల్ అయ్యే విధంగా, సెటిల్ అయ్యే విధంగా ఫిజికల్ ఫెసిలిటీస్ కల్పించుకోవడానికి కావాల్సిన మార్గం అని చూస్తున్నారు. ఫిజికల్ ఫెసిలిటీస్ యూనివర్సిటీస్ అందించేటువంటిది ఫిజికల్ ఫెసిలిటీ ద్వారా ఇచ్చేటువంటిది, అంతేగాని జ్ఞానానికి సంబంధించిన మాత్రం కాదు. ఇవన్నీ కూడా సరైన పద్ధతిలో ఉన్నాయనుకోండి, సమాజం బాగుపడుతుంది. కాబట్టి ఇక్కడ శిక్షా సంస్కారాలు అనేటువంటివి రావాలి. ఈ శిక్షా సంస్కారాలు ఎలా ఉంటాయి ఒకసారి ఇక్కడ మనము శిక్షా సంస్కారం ఇక్కడ చూడండి. అనుకరణ, ఇమిటేషన్, అనుసరణ, టు ఫాలో, అనుశాసనము, డిసిప్లైన్, టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్, స్వ అనుశాసనము, సెల్ఫ్ డిసిప్లైన్. ఇది లేకపోతే ఏమవుతుంది, అవశాసనము, విరోధము, ద్రోహము, విద్రోహము, సంఘర్షణ, వినాశము. అంటే అనుకరణ ద్వారా శిక్షణ, ఇది మనం చూస్తూ ఉంటాం. చిన్న పిల్లవాడు 2 ఏళ్ళు 2.5 సంవత్సరం వచ్చింది, అప్పుడు పళ్ళు కూడా వస్తుండే, చిన్న చిన్న పళ్ళు తోమించాలి. పేస్ట్ ఇచ్చాం, తోముకొని దగ్గర ఇస్తాడు, వాడు పేస్ట్ తినేస్తాడు. పేస్ట్ ఎప్పుడైతే తినేసాడో మనం ఏం చేస్తాము, పక్కన పెట్టి మన్నాడు కాసేపు ఆగి తర్వాత పేస్ట్ తినకూడదని తోమాలని చెప్తాం. వాడు మాట వినడు, పేస్ట్ ఇచ్చినప్పుడు తింటూనే ఉన్నాడు, రోజు అదే పని. అప్పుడు మనము 4 దెబ్బలు కొట్టి తినిపిస్తాం, అదే పేస్ట్ పళ్ళు తోమిస్తాం. దేనికోసం చేసాం, అది వాడి యొక్క ఆరోగ్యం కోసం, పళ్ళ ఆరోగ్యం కోసం చేయించాం. ఇప్పుడు మనము కూడా రోజు పళ్ళు తోముకుంటున్నామండి. తెలిసి తోముకుంటున్నామా, తెలియకుండా తోముకుంటున్నామా? తెలిసి తోముకుంటున్నాం. అంటే ఆరోగ్యానికి పళ్ళు తోముకోవడం అవసరము. ఇది జ్ఞానము, దిస్ ఈజ్ కాల్డ్ జ్ఞానము. ఇది కావాలి. ఇందాక చిన్నప్పుడు తెలియదు వాడికి, కాబట్టి చిన్నప్పుడు ఏం చేయాలి, వాడు అనుశాసనము, అనుకరణ, ఇమిటేషన్ చేయాలి. తండ్రి తోముకుంటున్నాడు, నేను తోముకుంటున్నాను.
పెద్ద అయిన తర్వాత జ్ఞానం వచ్చింది. నా నాన్నగారి కోసం కాదు తోముకుంటేది, నా కోసం తోముకుంటున్నాను. ఇది కావాలి విద్యకి. కాబట్టి ప్రారంభంలో మనకు ఇమిటేషన్ ఉండాలి, టు ఫాలో, కొంతగా దాన్ని అనుసరించాలి కొంతకాలం పాటు. ఆ తర్వాత డిసిప్లైన్, నేను క్రమశిక్షణ, నేను అనుసరించాలి, అనుసరించేది చేయాలి. ఇక్కడే సమస్య ఉందండి, పెద్ద సమస్య ఇక్కడే. టు పుట్ ఇన్ టు ప్రాక్టీసే. పిల్లవాడు పొద్దున్న లేచి వ్యాయామం చేయాలిరా, వాకింగ్ చేయాలి, చదువుకోవాలి, ఇవన్నీ ప్రతిరోజు చెప్తూనే ఉన్నా. ఇవన్నీ డిసిప్లిన్, ఇలా ఉంటే క్రమశిక్షణ అని చెప్తూనే ఉన్నా. ఏ ఒక్కరోజు కూడా పిల్లవాడితో పాటు లేచి నేను వాడిని ఎక్సర్సైజ్ తీసుకెళ్ళలేదు. ఏ ఒక్కరు కూడా పేపర్స్ దగ్గర కూర్చొని చదివించలేదు. నేను మాత్రం టీవీ చూసుకుంటున్నాను, నువ్వు ఎక్సర్సైజ్ చేయరా పొద్దున్నే అంటే ఏముంటుంది? నువ్వు చేయాలి, నువ్వు చేస్తే ఓహో డాడీ చేశారు కాబట్టి నేను కూడా చేయాలి. ఆ రకంగా డిసిప్లిన్ అనేటువంటిది మనం అనుసరించాలి, తద్వారా వస్తుంది సెల్ఫ్ డిసిప్లిన్. అంతేకాదు నువ్వు చేసి చూపిస్తున్నప్పుడు కూడాను వాళ్ళలో కొన్ని ఉంటే, నా డాడీ చెప్తే నేను చేయాలా ఏంటి అని ఎప్పుడు అనిపిస్తుంది? వాడిలో విరోధం కలుగుతుంది, అనుశాసనము వాడు చేయనప్పుడు. మనలో అనుశాసనం ఉన్నప్పుడు వాడికి ఈ యొక్క స్వానుశాసనంలో దెబ్బతింటాడు. స్వానుశాసనం నువ్వు చేసినట్లయితే అవశాసనంలో ఇబ్బంది ఉండదు. నువ్వు చేయకుండా వాడిని చేయమంటే పిల్లవాళ్ళు వృద్ధి చెందుతాయి. ఇంకోసారి గమనించండి, మనము అనుసరించినట్లయితే పిల్లవాడు అనుసరిస్తాడు. నువ్వు చెయ్యకుండా వాడిని చేయమంటే అవశాసనం వస్తాయి, విరోధము, ద్రోహము. ఇవి బయట కనబడేటువంటివి. విద్రోహము, సంఘర్షణ, వినాశనము ఇవి కూడా బయట లోపల ఉండేటువంటివి. ఇవి బయట కనబడవు, లోపల కనబడుతుంటాయి. కాబట్టి ఆ రకంగా పిల్లవాడు ఫీల్ అవుతూ ఉంటాడు. ఇది మనము గమనిస్తూ ఉండాలి. కాబట్టి శిక్షా సంస్కారాల్లో ఇవన్నీ కూడా మనము అనుసరించాల్సిన పెద్ద పెద్ద విషయాలు. అయ్యండి మీరు ఎందుకు చెప్పారు సమాజంలో న్యాయం లేదన్నది ఇక్కడ అనుకున్నాం. సమాజం గురించి చెప్పుకుంటూ వచ్చారు, కుటుంబం గురించి చెప్పుకుంటూ వచ్చారు, మరి స్వయం గురించి చెప్పుకుంటూ వచ్చారు. వీటి పరిష్కార మార్గాలు లేవా? పరిష్కార మార్గాలు ఉన్నాయి. దెర్ ఆర్ 4 స్టెప్స్. ఎడ్యుకేషన్ వర్కింగ్ ఇన్ 4 లెవెల్స్. ఈ 4 విధాల్లో ఎడ్యుకేషన్ పనిచేయాలి. ఏం చేయాలి? ముందు సమస్యని గుర్తించాలి. ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఎవరి సమస్య? వ్యక్తిగత సమస్య, సమాజ సమస్య, కుటుంబ సమస్య కాదు. పిల్లవాడి దగ్గరికి నీ సమస్య ఏమిటి ఉందని సమస్యను గుర్తించాలి, సమస్యని విశ్లేషించాలి, అనలైజ్ చేసుకోవాలి. సమస్యను అనలైజ్ చేసుకున్న తర్వాత సమస్యకు సరైన పరిష్కారం తెలుసుకోవాలి. ఆ పరిష్కారంలో మనం భాగస్వామ్యం కావాలి. ఇవి 4 అంచెల విద్యా విధానం ఉండాలి. నువ్వు కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. పరిష్కార మార్గం నోటితో చెప్పేయడం కాదు, నువ్వు కూడా కావాలి. పిల్లవాళ్ళకి 100% మార్క్స్ రావాలి అన్నట్లయితే టీచర్ కూర్చొని పని చేయాలి. అంతేగాని నేను పాఠం చెప్పేసాను చదువుకోరని చదువుకోరు. అది ఏ లెవెల్ అయినా కానివ్వండి. మొన్న మాకు వర్క్షాప్ చెప్పినప్పుడు పిల్లలు కొంతమంది ప్రశ్న వేశారు, సార్ మరి పిల్లలకి మాకు సరైనటువంటి పిల్లలకు అధ్యాపకులకు సరైనటువంటి అవినాభావ సంబంధాలు లేవు, అందువల్ల వాళ్ళు చేయమంటే మేము చేయలేకపోతున్నాము, వాళ్ళలో కొన్ని దుర్గుణాలు ఉన్నాయి, ఆ దుర్గుణాలు మనం ప్రదర్శిస్తే ఎలా చేస్తాము అని. కాబట్టి నేనేమంటానంటే ఎదుటివాడి గురించి ఆలోచించు, నీకేమి కావాలి అది నువ్వు తెలుసుకో, అంతవరకే. ఎంతసేపటికి బయట గురించి ఆలోచించినావు అనుకో నీకు ఎక్కడ రిజల్ట్ కనపడదు. నీకేమి కావాలి, తనకు నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు, నీకు నా సహకారం నీకేం కావాలి, ఇంతవరకే మనం ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి తప్పితే మరి వెళ్ళకూడదు. కాబట్టి ఆ రకంగా ఈ యొక్క 4 సమస్యలు కానీ మనం గుర్తుంచుకోవాలి. ఇలా గుర్తించుకున్నప్పుడు కమ్ టు ది బేసిక్ రిక్వైర్మెంట్. ఇదనమాట ఏంటి? రైట్ అండర్స్టాండింగ్. మనకు సమాధానం కావాలి, సరైన విధానంగా రైట్ అండర్స్టాండింగ్ కావాలి. రైట్ అండర్స్టాండింగు, రిలేషన్సు, ఫిజికల్ ఫెసిలిటీస్, భౌతిక సౌకర్యాలు. కేవలము భౌతిక సౌకర్యాల మీదనే మన దృష్టి పెట్టినట్లయితే ఇది జీవచేతన. ఇందాక చెప్పాము జీవచేతన 4 ఉన్నాయి అని. ఈ జీవచేతనలో ఉంటాం అంటే ఇది యానిమల్ కాన్షియస్నెస్. భౌతిక సౌకర్యాలతో పాటుగా రైట్ అండర్స్టాండింగు, రిలేషన్షిప్స్ అంటే మనకు ఉన్నటువంటి బంధుత్వాలు కానివ్వండి, సొసైటీలో కానీ అన్ని రిలేషన్స్, వాట్ ఎవర్, నీకు నాకు రిలేషను, లేకపోతే సొసైటీ నీకు రిలేషను, ప్రకృతితో నీకు ఉన్న రిలేషను, అలాగ మనం రిలేషన్ గుర్తించామనుకోండి అప్పుడు మనకు సంతోషం కలుగుతుంది, సమృద్ధి కలుగుతుంది. సరైనటువంటి సమాధానం కావాలి, రైట్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఇది నీ సెల్ఫ్లో, మళ్ళీ చెప్పాను, ఇది ముందు నీ గురించి ఆలోచించుకో. సమాజంలో కావాలి సెల్ఫ్ బాగుపడాలని అనుకోవద్దు. ముందు నీవు రావాలి, నీ ద్వారా నీ యొక్క సంబంధాలు బాగుండాలి, నీ సంబంధాల ద్వారా నీ యొక్క ఫిజికల్ హెల్త్ చూసుకోవాలి. ఈ 3 ఎక్కడైతే కలిసి ఉంటాయో అది మానవ చేతన. ఇవి 6 ఉంటాయి.
ఇది ఒక 4, ఇది ఒక 6, ఈ 10 కలిస్తేనే బేసిక్ రిక్వైర్మెంట్. ఇది అప్పుడు సంతోషము సమృద్ధి ఉంటుంది. కానీ ఇక్కడ ఫీలింగ్ ఆఫ్ హ్యావింగ్ మోర్ దాన్ రిక్వైర్డ్ ఫిజికల్ ఫెసిలిటీస్, సమృద్ధి చెందడానికి కావాల్సిన 2, మనము మన అవసరాలు గుర్తించడము, రెండోది మన అవసరాల కంటే ఎక్కువ సంపాదించడం లేదా సంపాదించగలనే నమ్మకం కలగటం. కానీ అందరూ కూడాను ఇక్కడ ఉన్నారండి. మన అవసరాలను గుర్తించి మనం చేసామనుకోండి బాగానే ఉంటుంది. కానీ అవసరాల కంటే ఎక్కువ సంపాదించేసుకొని ఇంకా సంపాదించాలని కోరుకుంటామే, ఇక్కడ సమస్య ఏర్పడుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనం స్వ అధ్యాయం చేయాలి, సెల్ఫ్ వెరిఫికేషన్ చేసుకోవాలి. మనము అనుసరించి జీవించడంలో ఇందాక చెప్పుకున్నామే టు ఫాలో, ఇక్కడ ఇమిటేషను, టు ఫాలో, డిసిప్లిన్. అనుసరించి జీవించడం వల్ల, ఇతరులతో వ్యవహరించడం వల్ల ఉభయ సుఖము, ప్రకృతితో కలిసి జీవించడం ఉభయ సుఖం ఉంటుంది, ఉభయ సమృద్ధి ఉంటుంది. ఆ రకంగా మనకు నమ్మకం ఏర్పడుతుంది, తృప్తి ఏర్పడుతుంది, సార్వభౌమత ఏర్పడుతుంది. ఇది అన్ని సమయాలలో, అన్ని ప్రదేశాలలో, అందరి వ్యక్తులలో ఇది సమానంగానే ఉంటుంది అనుసరించడం వల్ల. ఇలా అనుసరిస్తూ సహజ స్వీకృతి, నువ్వు నీ సొంతగా అధ్యాయం చేయాలి. అవునా కదా పరిశీలించుకోవాలి. ఇందాక చెప్పాను పళ్ళు తోముకోవటము, తండ్రి కోసం చేసావా నీ కోసం చేసావా? చిన్నప్పుడు తండ్రి చెప్పాడు కాబట్టి చేశాను, పెద్ద తర్వాత నాకు తెలిసినట్టు చేశాను కాబట్టి అనుసరించావు. ఆ రకంగా సహజ స్వీకృతి ద్వారా మనము కొన్ని చేయాలి. ఆ రకం చేసినట్టయితే మనకు అనుభవం వస్తుంది. దీన్నే మనము రియలైజేషన్. అందుకే ఇందాక చెప్పాను, రియలైజేషన్ అంటే అనుభవంగా రాసుకోవాలి. దీనివల్ల ఏమొచ్చింది? మనకు అండర్స్టాండింగ్, బోధ వచ్చింది. ఈ అనుభవము బోధ వల్ల మనకు నమ్మకము కలిగింది, తృప్తి కలిగింది, సార్వభౌమిత కలిగింది. ఇది అన్ని ప్రదేశాల్లో, అన్ని కాలాల్లో, అందరి వ్యక్తులకి ఒకే రకంగా ఉంటుంది. నీకు వేరుగా నాకు వేరుగా ఉండదు. కాబట్టి సెల్ఫ్ ముందు మనం నిర్ణయించుకోవాలి, నువ్వు ఏమిటి అని నిర్ణయించుకోవాలి. కాబట్టి ఈరోజు జరిగేటువంటి మనం ఈ పాఠ్యాంశంలో మనం చెప్పుకునేది ఏమిటి అన్నట్లయితే, విద్య అనేటువంటిది మన యొక్క జీవన విధానానికి నిర్ణయించే విధంగా ఉండాలి. రెండవది, విద్యలో వచ్చేటువంటి సమస్యలు గుర్తించాలి. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వమా, పరిశ్రమల, శిక్షా సంస్కారమా, కుటుంబమా, సమాజమా, ప్రకృత, ఇలా గమనించాలి. కాబట్టి మనము ఒక వ్యక్తి తనలో తాను ఆలోచించుకుంటూ అందరితో సహకరించుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఇది రెండో పాయింట్. ఇంకపోతే మూడోది, జ్ఞానాన్ని లభించుకోవాలి, జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం ఎలా పొందాలి? వివిధ స్టెప్స్లో, డేటా ద్వారా, ఇన్ఫర్మేషన్ ద్వారా, తర్వాత నాలెడ్జ్ ద్వారా. ఈ రకం 3 రకాల ద్వారా మనము ఇన్ఫర్మేషన్ పొందాలి. 3 వ్యవస్థలు, కో ఎగ్జిస్టెన్స్ ఇన్ 3 ఆర్గనైజేషన్, 3 వ్యవస్థలు సమతుల్యం ఉండాలి. శిక్షా సంస్కారము, ప్రభుత్వము, పరిశ్రమలు. ఇది సమాజానికి హేతువు. విద్యలో సమస్యను తీర్చుకోవాలి, సమస్యను గుర్తించాలి, సమస్యను విశ్లేషించాలి, సమస్యకు సరైన పరిష్కారం కనుక్కోవాలి. ఈ రకంగా సమస్య ఆ యొక్క పరిష్కారంలో మనం కూడా భాగస్వామ్యం కావాలి. ఇదొక భాగం. ఇదంతా అయిపోయిన తర్వాత మనము స్వాధ్యాయం చేయాలి. నీ అంతా నువ్వే ముందు విద్యార్థులు చేయాలి, అధ్యాపకులు చేయాలి. నేను స్వాధ్యాయం చేయకుండా చెప్పేసి వెళ్ళిపోతే నేను చెప్పలేను. కాబట్టి స్వాధ్యాయం అనేది అందరూ చేసుకోవాలి. స్వాధ్యాయం చేసి గ్రహించి బోధించాలి. స్వాధ్యాయం చేసుకొని మనము విద్యను అభ్యసించాలి. ఇది విద్యార్థుల పాత్ర, అది అధ్యాపకుల పాత్ర. కాబట్టి మనకు ఏమేమి ఉండాలి దానికోసం ప్రయత్నం చేయాలి. స్వయంలో ఏముండాలి, కుటుంబంలో ఏముండాలి, సొసైటీలో ఏముండాలి, కాకపోతే మనకు ఒక ఫ్యామిలీలో ఏముండాలి, ప్రకృతిలో ఏముండాలి, ఇవి మనకు కావడం ప్రయత్నం చేయాలి. దీనికోసం శిక్షా సంస్కారాలు మనము ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత జీవన విద్య అనేటువంటిది ఇక్కడ నేను ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలి, నిరంతరము ఉండాలి, ఇది ఎప్పుడు కొనసాగుతూ ఉండాలంటే నాకు కోరికలు ఆశలు జరగాలన్నట్లయితే నిరంతరం హ్యాపీనెస్ ఉండాలి. కోరికలు, ఆలోచన, ఆశ అనేటువంటిది ఒక పరిమితిలో ఉండాలి. ఇట్లాగా మనంతటా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. చైతన్యము, జడత్వము, ఇట్లాగా అన్ని విషయాలు. ఇది ఈ చెప్పినటువంటి 6 కూడాను 6 మాడ్యూల్ 1లో ఉన్నటువంటి 6 లెసన్స్ ఇవి. మనకు ఉన్నటువంటి ఈ 6 లెసన్స్ 6 మాడ్యూల్ చెప్పాము. ఇంకా వీటిలో చాలా డీటెయిల్గా ఇంకా ఉన్నాయి. సెల్ఫ్ గురించి ఇంకా చెప్పుకోవాలి. సెల్ఫ్ అండ్ బాడీ. సెల్ఫ్ అండ్ బాడీ వచ్చేప్పటికి సెల్ఫ్ వేరు, బాడీ వేరు. కంటికి నాకు కళ్ళజోడు కావాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, +2 అని రాసిచ్చాడు. బాగానే ఉంది. వెంటనే కళ్ళజోడు షాప్కి వెళ్ళాను, ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాడు వెంటనే మీకు ఎటువంటి ఫ్రేమ్ కావాలండి అన్నాడు. ఇక్కడ మనం ఏం చేస్తాము? 500 రూపాయల, 600 రూపాయల, 1000 రూపాయల, 1000 రూపాయలు. ఇది కళ్ళు అడిగినాయా అండి? కాదు కదా, మన సెల్ఫ్ అడిగింది.
నాకు ఆ ఆ ఐటెం కావాలి. నీకెందుకు ఆ ఐటెం ఎందుకు అడిగింది సెల్ఫ్? ఎవరినో చూసావు, మా ఫ్రెండ్ 1500 రూపాయలు పెట్టి వాడు ఫ్రేమ్ ఎంచుకున్నాడు కాబట్టి నేను అది ఎంచుకెళ్ళాలి. 500 300 ఎంచుకున్నాను అనుకోండి, నన్ను ఇన్సల్ట్ చేస్తారు. కాబట్టి శరీరానికి కావాల్సినటువంటిది అది కొద్దిగా కావాలి, కానీ మనసులో ఉన్నటువంటి మనకు సెల్ఫ్ ఉందే అది చాలా కోరుకుంటుంది. దాన్ని మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అందుకని ఈ యొక్క మన కంటికి ఉపయోగపడేది కేవలము ఈ యొక్క అద్దం మాత్రమే. ఈ ఫ్రేమ్ మన కంటికి కాదు, ఇది కేవలం ఆధారమే. ఆ రకంగా మనకు చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. ఇది అర్థమైనట్టుగా ఉంటుంది, కానీ అర్థం కాదు అనటానికి వీల్లేదు. అర్థం చేసుకోవచ్చు. ఇది మనము మనంతటా మన లోపల పరిశీలించుకుంటూ ఉన్నట్లయితే అనేక రకాల సమస్యలను పరిష్కరించగలుగుతాం. న్యాయము, నీతి, అవినీతి, లంచగొండడం ఇవన్నిటికి కారణం ఏమిటి అనే విషయంలో మనం చర్చించుకుంటాము. రాబోయేటువంటి లెసన్స్లో ఇంకొద్ది మనం దృష్టి పెట్టుకున్నట్లయితే చాలా విషయాలు మనం గ్రహిస్తాము. ధన్యవాదాలు. Thank you.